గ్రీకు పదమైన పరోషియా అన్న పదానికి లాటిన్ పదమే అడ్వెంటస్. ఈ పదం నుంచే ఇంగ్లీషు పదమైన అడ్వెంట్ అనే పదం వచ్చింది. వీటన్నింటికి తెలుగులో సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి పదమే రాకడా. క్రీస్తు ప్రభువు రాకడను సూచించే పదంగా ఇది కొనసాగుతూ ఉంది. క్రైస్తవంలో ముఖ్యంగా 3 రకాల రాకడలు ఉన్నాయి. అందులో మొదటిది క్రీస్తు శరీరముతో వచ్చిన మొదటి రాకడ. రెండవది దివ్య సత్ప్రసాదం ద్వారా క్రీస్తు వేంచేసేటువంటి రాకడ. మూడవదిగా కాలాంతమున రానున్న రెండవ రాకడ. క్రీస్తు శరీరధారిగా 2000 ఏళ్ల క్రితమే వచ్చి మానవాళికి అవసరమైన అన్ని విషయాలను తెలియజేసి వెళ్ళారు. అనంతరం దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్న ఈనాటికి ఆయన మన పక్కనే మనతోనే ఉంటూ ఉన్నారు. దివ్యబలి పూజలో పాల్గొని ఆయన శరీర రక్తాలను స్వీకరించిన ప్రతిసారి మనం ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక ఆయన రెండవ రాకడను స్మరిస్తూ ఆయన వచ్చే నాటికి మనం సిద్ధంగా ఉండడంతో పాటుగా మన చుట్టూ ఉన్నవారిని సైతం సిద్ధపరిచేందుకు కృషి చేయాలి. ఆగమన కాలం ముగింపు రోజున ప్రారంభమయ్యే గొప్ప పండుగే క్రిస్మస్. క్రైస్తవులు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగ ఇది. ఈ పండుగ సంబరాలు కూడా ఆగమన కాలం మొదటి ఆదివారం నుంచే ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మికంగా సిద్ధం కావడమే కాకుండా క్రీస్తు జయంతిని ఘనంగా కొనియాడటానికి దేవాలయాలను కూడా సిద్ధం చేస్తాము. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏం బహుమతులు ఇద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఎంత గొప్పది ఇస్తారో అని పిల్లలు ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉంటారు. మరోవైపు తమకున్న పరిధిలో ఘనంగా పండుగ జరపడానికి చర్చి బోధకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంబరాల మధ్యలో విలువైన ఒక అంశాన్ని తెలియకుండానే నిర్లక్ష్యం చేస్తున్నాం. క్రీస్తు జయంతి అంటే కేవలం ఆయన పశువుల పాకలో పుట్టడం మాత్రమే కాదు. అదెప్పుడో 2000 ఏళ్ల క్రితమే జరిగిపోయింది. ఇప్పుడు ఆయన పుట్టాల్సింది మన హృదయంలో. దురదృష్టవశాత్తు అదే జరగడం లేదు. పండుగ ఎంత ఆడంబరంగా జరుపుకున్నా క్రీస్తు ఆ పండుగలో లేకపోతే అది వృధా ప్రయాస. ఆ తరహా సందర్భాలే మన జీవితంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మానవ శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా ఒక కొత్త అలవాటు నేర్చుకోవాలంటే క్రమం తప్పకుండా 21 రోజుల పాటు దాన్ని ఆచరించాలి. అప్పుడు అది తెలియకుండానే మన జీవన విధానంలో భాగమైపోతుంది. ఉదాహరణకు, మీరు ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు లేవాలి అనుకుంటే రాత్రి మీరు ఎన్ని గంటలకు పడుకున్నా సరే ఉదయాన్నే 6 గంటలకు ఖచ్చితంగా నిద్ర లేవాలి. దీన్ని క్రమం తప్పకుండా 21 రోజుల పాటు పాటిస్తే 22వ రోజు నుంచి మీరు వద్దన్నా సరే మీ శరీరం మిమ్మల్ని 6 గంటలకే నిద్రలేపుతుంది. అది మనిషిలోని శరీర చక్రం పనిచేసే విధానం. ప్రస్తుత ఈ ఆగమన కాలంలో కూడా 24 రోజులు ఉన్నాయి. అంటే ఒక కొత్త అలవాటు నేర్చుకోవడానికి 21 రోజులతో పాటుగా ప్రాక్టీస్ కోసం మరొక 3 రోజులు ఎక్కువగా కూడా ఉన్నాయి. సరైన జీవన విధానాన్ని ఈ కాలంలో పాటిస్తే క్రిస్మస్ ముగిసే నాటికి మనలో మనమే ఒక నూతన వ్యక్తిని కనుగొంటాము. కనుక క్రిస్మస్ వరకు మనం మనలను సిద్ధపరచుకుంటూ దేవుని వైపు అడుగులు వేద్దాం. మనకై మనమే దేవునికి దగ్గరగా వెళ్ళేలా ప్రతిరోజు నేను ఈ వాక్కును మీకు అందిస్తున్నాను. కనుక ఈ సందేశాలను క్రమం తప్పకుండా చూడండి, నలుగురితో పంచుకోండి. మీ ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడంతో పాటుగా ఇతరుల యొక్క ఆధ్యాత్మిక స్థాయిని కూడా పెంచవలసిందిగా కోరుతున్నాను.